హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి నార్మలైజేషన్ మీద హైకోర్టులో పిటిషన్స్. సో దయచేసి మీలో ఎవరైనా ఒకవేళ ఈరోజు గనక క్రొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ వస్తున్నటువంటి ఆయా విషయాలు సొంత విషయాలు ఏది కాదు, సాక్షాత్తు మీరు పేపర్లో చదవండి. కేసు వేసినటువంటి కోర్టులు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా మీకు చాలా స్పష్టంగా కనబడతాయి. ఓకే, అలాగే క్రింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మన యొక్క యాప్ అండి, ప్లేస్టోర్లో రత్నం కాంపిటేటివ్ యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇక నిన్న జరిగినటువంటి కూటమి వాయిదా వేసింది కదా, ఈ నెల 30న ఏమిస్తా అన్నారు, తల్లికి వందనానికి ఇక తుది ప్రకటన వస్తుంది అని చెప్పారు. సో వాటికి సంబంధించి నేను మాట్లాడినటువంటి విధానాలు అవన్నీ ఉన్నాయి. సో నేను ప్రతి విషయాన్ని గురించి ఏమి తల్లికి వందనానికి సంబంధించి నేనేమి డిస్కస్ చేయట్లేదు. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ దీని మీద ఎంతలా డిస్కషన్ జరుగుతుంది అన్నది. సో అలాగే ప్రతి విషయాన్ని గురించి కూడా మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. సో కొత్తగా ప్రభుత్వం ఏంటి, మంత్రి గారు ఒకటి అన్నారు, అది ఎంతవరకు పొలిటికల్ స్టంటా లేదు నిజంగానే ఇస్తారా డిఎస్సి అనేదిని, అంటే ప్రతి ఏడాది డిఎస్సి అని చెప్పారు కదా, అలాగే త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా మేము చెల్లిస్తాము అన్నారు. సో అవన్నీ సోర్స్ ఉన్నాయో లేదో ఒకసారి మీరు చదువుకుంటున్నటువంటి వాళ్ళే కదా, చదువుకుంటున్నప్పుడు మనకి ఆయా విషయాల మీద కనీసం ఆలోచన పరిజ్ఞానం అనేది ఉండాలండి. ఓకేనా. సో ఇక టెట్ డిఎస్సి నాకు తెలిసి టెట్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే కనుక ఇచ్చే అవకాశం 100% ఉంది. సో ఇంకా మీరు సార్ మాకు టెట్ కావాలి అన్నటువంటి వాళ్ళు, నేను టెట్ ప్లస్ డిఎస్సి ఈ రెండు కలిపి ప్రిపేర్ చేస్తున్నా. వాట్సాప్కి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేశానండి నిన్నటి నుంచి. సో నిన్న చక్కగా జాయిన్ అయ్యారు, చాలా సంతోషం. ఎవరైనా హార్డ్ వర్క్ చేస్తానో, నాకు టెట్ మంచి మార్కులు కావాలి, డిఎస్సి కూడా టాప్ ర్యాంక్లో నేను ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి వచ్చే డిఎస్సిలో అనుకుంటే, ఇదిగోండి కింద నా వాట్సాప్ నంబర్ ఇచ్చాను కదా, పైగా ఈరోజు వరకు 50% ఆఫర్ ఇచ్చానండి. నేను మీకు ముందుగా చెప్తున్న మిత్రులారా, టెట్ మరియు డిఎస్సి 50% ఆఫర్ ఇచ్చి వాట్సాప్ బ్యాచ్లో వాళ్ళకున్నటువంటి ఏది కావాలన్నా, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఏ టాపిక్ కావాలన్నా సో ప్రతిదీ కూడా చక్కగా చదివిస్తూ కీ పాయింట్లు ఇస్తూ ప్రాక్టీస్ పెడతాను. సో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు, హార్డ్ వర్క్ చేస్తాను అని నమ్మకం ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి. సో క్రింద వాట్సాప్ నంబర్ ఇచ్చాను, సో వాట్సాప్లో మీరు పెడితే నేను జాయిన్ అవుతాను సార్, నాకు టెట్ డిఎస్సి బ్యాచ్ కావాలి వాట్సాప్ బ్యాచ్ అంటే. సో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం అమలు. ఇక్కడ మీకు చూడండి, ఈ పథకానికి 10,091 కోట్లు ఖర్చు, కానీ బడ్జెట్లో మనం ఎంత కేటాయించారన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఓకేనా, అది అవన్నీ కూడా నేను చెప్పవసరం లేదు. ఇక సూపర్ 6కి సంబంధించి హామీలన్నీ అమలు చేస్తాం. సీఎం చంద్రబాబు గారు, లోకేష్ గారు త్వరలోనే నిరుద్యోగ వృత్తి కూడా చెల్లించేస్తాం ఖచ్చితంగా, నెలకు 3,000. ఇక ఆగస్టు 15 నుంచి స్త్రీలకు ఉచిత ప్రయాణం. మరి ఇది రాష్ట్రమంతా అంటారా, లేదు జిల్లా నుంచి ఒక జిల్లాకే అని అంటారా, అంటే ఇంటర్నల్ ఒక జిల్లాలో మాత్రమే అంటారా, అది దాని మీద కూడా కండిషన్స్ ఎలా వస్తాయో తెలియదు, అవునా కాదు, ఇదేది అందరికీ మీకు తెలిసిందే. ఇక ఈ డిఎస్సికి సంబంధించి నిన్న మనం చూసాం, ఈ నెల 16వ తారీఖున అయితే నార్మలైజేషన్ మీద. సో అంటే నార్మలైజేషన్ మీద ఇప్పుడు ఎలా ఉంది అంటే కనుక, రేపు అంత ప్రభుత్వమేమో ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని వందల కేసులు పెట్టినా మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో జూలై నాటికి మేము ఈ డిఎస్సిని కంప్లీట్ చేస్తాం. ఆగస్టు కొత్త రిక్రూట్మెంట్ అంటే కొత్త టీచర్లకు అపాయింట్మెంట్లు మేము ఇచ్చేస్తామని వాళ్ళ యొక్క వాదన, ప్రభుత్వం యొక్క వాదన. ఆగస్టులోనే మనకి టెట్ నోటిఫికేషన్కి అయితే కనుక సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. సార్ నిజమేనంటారా, మీరే ఆలోచించండి. ప్రభుత్వము గతంలో, సో కూటమి ప్రభుత్వం వచ్చి 2024 ఆగస్టులో
టెట్ నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో పరీక్ష జరిపారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అక్టోబర్లో పరీక్ష జరిపారు, ఆగస్టులో ఇచ్చి. సో అదేవిధంగా మేము ప్రస్తుతం కూడా అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వెళ్తే ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. సో ఎవరి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా మన సబ్జెక్టులో దిట్ట అవ్వాలి కాబట్టి. ఇక కేసుల విషయానికి వస్తే నార్మలైజేషన్ మీద కేసులు ఇప్పుడు 1 బై 1 వేస్తారండి. ఖచ్చితంగా అయితే కనుక వేస్తారు. మరి ప్రభుత్వము దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది? సో ఇక్కడ కేసులు వేసేవాళ్ళు ఎవరేస్తారంటే, నార్మలైజేషన్లో వాళ్ళ ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చి, ఎక్కువ అంటే ఏమీ కాదు, 1-2 మార్కులు వాళ్ళకి కలిసి వీళ్ళకి కనుక ఆ మార్కులు కలవకపోతే, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారు, ప్రభుత్వం మీద నార్మలైజేషన్ ప్రక్రియలో మేము జాబ్ కోల్పోయాము అని ఇలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ కోర్టుని ఆశ్రయించే పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం అయితే లేదు. ఇక సార్ నిజమేనంటారని మీరు ఆలోచించండి దయచేసి ప్రతి ఒక్కరూ. ఇక ఈ కేసుకి సంబంధించి ఫైనల్గా ఏమున్నాయి, నిన్న మొన్న అనుకుంటా జడా శ్రావణ్ కుమార్ గారు ఏం చెప్పారు, ఆయన ఇంచుమించుగా 16వ తారీఖు నుంచి కోర్టులు ఓపెనింగ్ జరుగుతున్నాయి. వెకేషన్ హాలిడేస్ అయిపోయినాయి కదా, చాలామంది ఈ విషయాలు తెలుసుకోండి. దయచేసి నాకు కొన్ని వందల వేల మంది కాల్స్ చేస్తున్నారండి. నేను మీకు ముందుగానే ప్రతి విషయాన్ని చెప్తున్నా. సహజంగా నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి, ఇటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ, అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి కానీ, ఇక ఆర్ఆర్బి ఎస్ఎస్సి ప్రిపేర్ వీళ్ళందరికీ నేను అందరికీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ నేను వెళ్ళాను. మీరు దయచేసి నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి మీరు ఇబ్బంది పడే నన్ను ఇబ్బంది పెట్టకండి, ఏదున్నా నేను చెప్తాను. సో కొంతమంది ఉన్నారు మీకు ఆల్రెడీ చాలామందికి ఈ డిఎస్సి నార్మలైజేషన్ కేసుల విషయంలో మీకు తెలుసు. విజయవాడకు చెందినటువంటి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళ పేరు కూడా గతంలో చెప్పారు. నేను మీకు అవన్నీ చెప్పట్లేదు. ఆయన ప్రతీ నెల డిఎస్సి వస్తుంది అని వాళ్ళ పుస్తకాలు అవన్నీ అమ్ముకోవడానికి చెప్పినటువంటి ప్రధానమైన వ్యక్తి ఈరోజు కనీసం కంటికి కనబడుతున్నాడా? అభ్యర్థులను ఎంత ఇబ్బంది పెట్టారో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కేసులన్నీ తప్పుదోవ పట్టించారు. నగ్గాల్సిన కేసులను తప్పుదోవ పట్టించేశారు. సో ఇది నిజంగా ఇది ఎంత దారుణమైన పరిస్థితి. నిరుద్యోగుల్ని నిలవన ముంచినటువంటి నిరుద్యోగులకు మేము నాయకులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. అదేనా? సో వాళ్ళ స్వార్థపూరితంగా అభ్యర్థులు ఇక్కడ ఈరోజు రేపు మీకు జరిగేది వేరు. ప్రభుత్వమేమో మేము విజయవంతంగా కంప్లీట్ చేసి మరొక టెట్ నోటిఫికేషన్ డిఎస్సి ఇవ్వడానికి వెళ్తున్నామన్నారు. ఇక్కడ నార్మలైజేషన్ మీద ఆల్రెడీ సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మనం వెయిట్ చేసి చూద్దాం. తల్లికి వందనానికి సంబంధించి మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి మిత్రులారా. ఓకేనండి.